మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా కూడా అమరావతి, పోలవరం ఈ రెండింటి మీద చర్చ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాలకి ఒక క్లారిటీ తేవాలి. 5 సంవత్సరాలు పూర్తిగా ఆ ప్రాంతం అంతా అమరావతి ఏరియా మొత్తం కూడా మొల్లకంపల మధ్య బూజు పట్టిన భవనాలతో, కనీసం దారిని నడవడానికి కూడా రోడ్డు లేక ఇబ్బంది పడే పరిస్థితిలో అమరావతి ప్రాంతం ఉంది గత 5 ఏళ్లలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కాగానే తొలి ప్రయత్నంలోనే అమరావతి మీద దృష్టి పెట్టారు. మరి భారతదేశానికి ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా ఏదో ఒక చోట ఒక రాజధాని అనే పేరు ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ అని అంటే క్లారిటీ లేదు. ఈ ఆంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పుకోవాలంటే మీ రాజధాని ఎవరని ఎక్కడని అడిగితే తెలియదని పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద అర్జెంటుగా అమరావతిని తీర్చిదిద్దాలని, అమరావతి రూపురేఖలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నుండి తెల్లారి నుండే అమరావతిలో ఉన్న ఏరియాలు ఏమేమి విలేజెస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న పరిస్థితులు ఏంటి అనేది నీరబ్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ ఆ ఏరియా మొత్తం స్వయంగా పరిశీలించి ఏరియా మొత్తం చెట్లు కొట్టించి, బూజులు దులిపించి, భవనాలు క్లీన్ చేయించే పనిలో ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో 2014 నుండి 2019 వరకు మంత్రిగా పనిచేసిన పొంగూరి నారాయణ గారు మళ్ళీ అదే శాఖని, మున్సిపల్ శాఖని చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకే కేటాయించారు. ఎందుకంటే పూర్తిగా అవగాహన ఉంది అమరావతి మీద. మరి అమరావతిలో ప్రతి గ్రామంలో ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నారు అమరావతి కోసం. దాదాపుగా 34,000 ఎకరాలు 58 నెలల్లో మరి దాన్ని ఒక షేప్ తీసుకొచ్చారు. దాదాపుగా 60-70% ఒక షేప్ తీసుకొచ్చారు. మిగిలిన 35-40% మాత్రమే పెండింగ్ ఉంది. మరి దాన్ని శరవేగంగా పూర్తి చేయాలనేది ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా దృష్టి కేంద్రీకరించారు. మరి అంతేకాకుండా ఇప్పుడు వరకు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 2014 నుండి 2019 వరకు 9,000 కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణంలో భవనాల నిర్మాణం పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ఉన్నతాధికారుల యొక్క భవనాలు, వీటన్నిటికీ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది 2014 ఉన్న టీడీపీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది కాబట్టి ఈ అమరావతిని షేప్ మార్చాలా, పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడంటే అమరావతి. అమరావతిలోనే మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు. అసెంబ్లీ ఉన్న చోట జరుగుతుంది. మరి అమరావతిలో సెక్రటేరియట్, ఇప్పుడు తాత్కాలిక సెక్రటరీ అన్నారు, కానీ సెక్రటేరియట్ని తాత్కాలిక సెక్రటరీకి అదే కొనసాగిస్తారా, లేదు అంటే దాన్ని మళ్ళీ పర్మనెంట్ సచివాలయంగా మార్చే విధంగా డిజైన్ మారుస్తారా అనేది మరి త్వరలోనే 10 రోజుల్లోనే దీని మీద తుది మెరుగులు, ప్లానింగు, ఇంజనీరింగు, అదేవిధంగా సంబంధించిన అధికారులతో, సిఆర్డిఏ అధికారులతో కూడా మాట్లాడి వారి దగ్గర ఉన్న మ్యాప్ ఏంటి, బ్లూ ప్రింట్ ఏముంది, అమరావతి నిమిత్తం అక్కడ కావాల్సిన నీడ్ ఏంటి, ఏ ఆఫీసులు రావాలి, ఏ కార్యాలయాలు ఇక్కడ ఉండాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కూడా నిర్మాణం జరిగి ఉంది. మరి ఇవి కూడా త్వరగా పూర్తి చేసి ఎక్కడోళ్ళు అక్కడ బయట
రెంట్కుండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం కంటే క్వార్టర్స్లోనే ఉండే విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నారు. రెండు సంవత్సరాల్లో దాదాపుగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అమరావతి అని చెప్పి నిరూపించబోతున్నారని అన్నారు చంద్రబాబు గారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,